సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ వ్యవహారం మనం మర్చిపోక ముందే ఇప్పుడు కొత్తగా ఇంకొక కంటైనర్ బయలుదేరిందండి. మొన్ననేమో బ్రెజిల్లో శాంటోస్ పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టుకి 25,000 కిలోలు మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రై డీస్తో వచ్చినటువంటి కంటైనరు, దాని వెనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క హస్తం, సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ కంటైనర్ గోల ఒక పక్కన అలా నడుస్తూ ఉంటే మత్తు పదార్థాల కంటైనరు, నిన్న ఇంకొక కంటైనర్ వ్యవహారం బయటపడింది. ఆశ్చర్యపోయారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇదేంట్రా ఈ కంటైనర్ల గోలేంటి? విశాఖపట్నంలో కంటైనర్, నిన్న కంటైనరు సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లి బయటకు వచ్చింది ఒక కంటైనర్. సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రి కార్యాలయం క్యాంపు కార్యాలయం నుంచి బయటకు వచ్చినటువంటి ఒక కంటైనర్. నిన్న ఆ విజువల్స్ చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఇదిగోండి, ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ సీఎం క్యాంప్ ఆఫీస్లోకి వెళుతున్నటువంటి కంటైనరు, క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నటువంటి కంటైనర్ లారీ. ఆ కంటైనర్ లారీ నంబరు AP16Z0363, AP16Z0363 కంటైనర్ లారీ నంబరు. ఇది నిన్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. అందరూ సాధారణంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, అంతకు ముందు కానీ సీఎం నివాసంలోకి లేదా సీఎం క్యాంప్ ఆఫీసుల్లోకి కంటైనర్లు వెళ్ళటం ఎప్పుడన్నా చూసారా మీరు? ఈ మీడియా సమావేశం చూస్తున్న వారు ఎవరైనా అసలు మన రాష్ట్రంలోనే కాదండి, ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి ఆఫీసులోకి, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులోకో లేకపోతే ముఖ్యమంత్రి నివాసంలోకో పెద్ద కంటైనర్ లారీ వెళ్ళిపోవటం చూసారా మీరు ఎప్పుడైనా? కానీ జగనన్న గారి కొంపలోకి వెళ్ళింది నిన్న, తాడేపల్లి కొంపలోకి నిన్న పెద్ద కంటైనర్ వెళ్ళింది. అందుకనే అదొక పెద్ద చర్చనీయాంశం అయింది. దేనికి వెళ్ళింది ఈ కంటైనర్, ఏమి లోడ్ చేసుకుని బయటకు వచ్చింది అన్న వ్యవహారం పైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చ ఇలా జరుగుతూ ఉంటే ఇందాకనే బులుగు మీడియాలో ఈ వైసీపీ బులుగు బ్యాచ్ దాన్ని కవరప్ చేయటం మొదలెట్టారు. వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే, ఈ బులుగు మీడియా అంతా కూడా దానిలో అంటండి వంట పాత్రలు అంట, ఆ కంటైనర్ అంట వంట పాత్రలు తరలించడానికి పెట్టినటువంటి కంటైనర్ అంట. ముఖ్యమంత్రి గారి బస్సు యాత్రకి సంబంధించి, జగన్ రెడ్డి బస్సు యాత్రకు సంబంధించి వంట యాత్రలు దానిలో నుంచి తరలించడానికి అదొక మొబైల్ కిచెన్ గా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రాంగణం కంటైనర్ పై విష ప్రచారం, జగన్ బస్సు యాత్ర కోసం ప్యాంట్రీతో కూడిన కంటైనర్, బస్సు యాత్రలో జగన్ కు భోజనాలు సిద్ధం చేసే కంటైనర్, కిచెన్ కంటైనర్ పై మీడియా రోతరాతలు, తప్పుడు కథనాలతో ఎల్లో మీడియా ప్రచారం. అది ఇందాక వైసీపీ బులుగు బ్యాచ్ మాట్లాడినటువంటి మాటలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.